సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ బొమ్మకంటి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మనం లొకేషన్కి వచ్చిన తర్వాత కస్టమర్కి కాల్ చేస్తే కస్టమర్ ఫోన్ లిఫ్ట్ అయిపోయింది అనుకో. సో మనం ఏం చేయాలని చెప్పేసి చాలామందికి డౌట్ అవుతుంటుంది కదా. సో ఫస్ట్ ఏంటంటే మనం కస్టమర్ లొకేషన్కి వచ్చిన తర్వాత కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, లేదంటే కస్టమర్కి కాల్ కనెక్ట్ అవ్వట్లేదు, లేదంటే ఇంకా కస్టమర్ ఏమంటారు సేవలు అంటే ఇన్కమింగ్స్ నిలిపివేయబడతాయి కదా. సో అట్లా ఏ కారణమైనా సరే కస్టమర్కి ఒకవేళ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మనం ఏం చేయాలంటే, సో ఫస్ట్ కస్టమర్ ఏదైతే మన కస్టమర్కి కాల్ చేస్తాం కదా, మీకు ఇంతకుముందు చెప్పాను కదా డెలివరీస్ ఎలా చేయాలో. సో ఆ వీడియోలో ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను మీకు ఇందులో చూపిస్తాను కస్టమర్ కూడా ఎలా కాల్ చేయాలని చెప్పేసి. సో ఒకసారి చూడండి, మన కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, కస్టమర్ కాల్ కనెక్ట్ అవ్వకపోతే మనం ఏం చేయాలని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా. సో మనం ఒకసారి లొకేషన్కి వెళ్ళిన తర్వాత కాల్ 1 నుండి కానీ కాల్ 2 నుండి కానీ దేని నుండి అయినా సరే కస్టమర్కి అయితే కాల్ చేయాలి. సో కాల్ చేసిన తర్వాత కాల్ కనెక్ట్ అవ్వకపోవడం, లేదంటే కస్టమర్ లిఫ్ట్ చేయకపోవడం, లేదంటే ఇన్కమింగ్స్ లేకపోవడం వల్ల సో కాల్ అనేది కనెక్ట్ అవ్వదు. సో మనం కాల్ అయితే కట్ చేయకూడదు, దానంతట అదే డిస్కనెక్ట్ అయిపోతుంది డైరెక్ట్. సో డిస్కనెక్ట్ అయ్యేదాకా ఉన్న తర్వాత ఆ కస్టమర్ ఎవరైతే ఫోన్ లిఫ్ట్ చేయలేదో వాళ్ళ ఏ రన్ షీట్లో ఉందో చూసి అది ఓపెన్ చేసి అక్కడ మనకు ఆప్షన్స్ ఇంటూ లెక్క ఉంటుంది. ఆ ఇంటూ నొక్కగానే మనకు ఆప్షన్స్ వస్తాయి కస్టమర్ నో రెస్పాన్స్ అని. సో అదైతే మనం సెలెక్ట్ చేయాలి. నేను ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ అనేవి బ్లర్ చేసిన, ఎందుకంటే కస్టమర్ డీటెయిల్స్ చూపితే యూట్యూబ్ రిమూవ్ చేస్తుంది వీడియోని. సో ఫ్రెండ్స్ చూసిరు కదా. సో మనం అట్లా ఏంటంటే కస్టమర్కి ఫోన్ చేయాలి. సో ఫోన్ చేసిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనుకో. సో మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ అట్లా గ్యాప్ ఇచ్చుకుంటా అట్లా 3 to 5 టైమ్స్ కాల్ చేయాలి. సో ఓన్లీ 1 టైం చేసే నో రెస్పాన్స్ అయితే అప్డేట్ చేయదు. సో 3 to 5 మినిట్స్ ఖచ్చితంగా మనం గ్యాప్ అయితే ఇవ్వాలి. 5 to 10 మినిట్స్ ఖచ్చితంగా గ్యాప్ ఇచ్చుకుంటూ అట్లా ఒక 3 to 5 టైమ్స్ కాల్ చేసిన తర్వాత అప్పటికి కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే సో మనకు కస్టమర్ నో రెస్పాన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, మీకు స్క్రీన్ రికార్డింగ్లో చూపించాను కదా. సో అదైతే అప్డేట్ చేయాలి. అంతేగాని ఓన్లీ 1 టైం చేసి కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు అని చెప్పేసి నో రెస్పాన్స్ అయితే అప్డేట్ చేయొద్దు. ఎందుకంటే కొత్త వాళ్ళకి వచ్చేది మెయిన్ ప్రాబ్లం ఇదే. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు, చెక్ చేసి అంటారు మీరు 1 టైమే ఫోన్ చేసిరు, బట్ మీరు నో రెస్పాన్స్ ఎందుకు అప్డేట్ చేసిరు, మీరు మళ్ళీ రూట్కి వెళ్ళండి అని చెప్పేసి కొద్దిగా అంటారు అనమాట. ఎందుకంటే మనం జెన్యున్గా అప్డేట్ చేసినాం అనుకో, అంటే 3 to 5 టైమ్స్ కాల్ చేసి ఒక 5 to 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చుకుంటే ఇట్లా కాల్ చేసి జెన్యున్గా అట్లా అప్డేట్ చేసినాం అనుకో, ఒకవేళ ఫోన్ లిఫ్ట్ అయిపోతే సో అప్పుడైతే మనకేం ప్రాబ్లం ఉండదు. మనమే అనొచ్చు, ఇంకా మనం చూడన్న 3 to 5 టైమ్స్ కాల్ చేశాను కదా, బట్ మళ్ళీ గ్యాప్ కూడా ఇచ్చాను కదా, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, లేదంటే ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు, ఇట్లా మనం ఏదైనా చెప్పొచ్చు అనమాట. సో ఓకేనా, మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో నేను అడిగేది ఒకటే, మీకు కాకపోయినా కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో ఎవరికైనా ఒకరికి ఖాళీగా ఉండే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. సో మీకు ఇందులో జాయిన్ అవ్వాలని చెప్పేసి అనుకుంటే దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి, ఓకేనా.